ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన రాత్రి అంతను కూడా కాపాడి రక్షించి మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు నాయనా. ఏ సమస్యలు ఏ ప్రమాదాలు మాకు రాకుండా కాపాడిన దేవుడవు తండ్రి. మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు అయా. ఈ రోజును చూడాలని అనేకులు అనుకుని ఉండొచ్చు కానీ అయా వారికి లేని ధన్యత భాగ్యము మీ కృప చొప్పున మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. సజీవులుగా ఈరోజు నిలవబడి మరొకసారి మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప అవకాశం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఆయన నీ కార్యములను నెరవేర్చును అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మా కార్యాలు నెరవేర్చేది నీవు మాత్రమే తండ్రి. ఈ లోకం పైన ఆధారపడితే, ఈ లోక మనుష్యుల పైన మేము ఆధారపడితే, మాకున్న ధనము మాకున్న జ్ఞానం పైన మేము ఆధారపడితే మా కార్యాలు జరగవు. కానీ మా కార్యాలు నెరవేర్చబడాలంటే, అదెంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది జరగాలి అంటే అయ్యా అది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది. కనుక అయ్యా భక్తుడు సెలవిస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా నాయన మా కార్యాలను మీరే నెరవేర్చమని, ఎవరైతే తండ్రి వారి కార్యాలను గురించి, ఆగిపోయిన పనులను గురించి, జరగాల్సిన పనుల గురించి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నారు, వారి ఎడలి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చమని, మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని, కనబరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్లాడి రోజున నాయన ఈ ప్రార్థనలు ఈ ఉదయాన్ని ఎంత మంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరినీ రోజంతను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ స్వాధీనంలోకి వారిని చేరుస్తున్నాం నాయనా. మా సొంత నిర్ణయాలను బట్టి, మా సొంత ఆలోచనలను బట్టి మేము ఈరోజు తప్పిపోకుండా మీరు చూపించిన జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి మేము నడుచుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా ఈ రోజున నాయనా మా యొక్క ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం. చేస్తున్న పనులన్నిట్లో ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఉద్యోగాలు, పరిచర్యలు, వ్యాపారాలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు అయ్యా వాటన్నిటిలో దీవెనలను కుమ్మరించండి. జ్ఞానముతో బలముతో నింపండి తండ్రి. అయ్యా మీకు ఆయాసకరంగా ఎవరు కూడా జీవించకుండా సహాయము దయచేయండి. అయ్యా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయనా ఈ రోజున ప్రయాణాల్లో కూడా మీ సహాయము దయచేయండి. ప్రతి ప్రయాణమును క్షేమకరమైన ప్రయాణంగా మార్చండి. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా మీరే భద్రపరచండి. మీరే సురక్షితంగా వారందరినీ నడిపించండి తండ్రి. ప్రతి బలహీనతను కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరు కూడా తండ్రి ఈరోజు ఏ లోటు లేకుండా వారికి కావలసిన ప్రతిదీ మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చమని అడుగుతున్నాం. ఆర్థికంగా బలపరచండి. ఆత్మీయతలో కూడా నాయన వారికి వృద్ధి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్ అన్నిటిల్లో మీ సహాయం దయచేయండి ప్రభువా. నాయనా వారికి తండ్రి కావలసిన రిపోర్టు నాయన వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. అయా వారిని దీవించండి, జ్ఞానమును దయచేయండి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో, ప్రతి ఒక్క ఎగ్జామ్లో వారు క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు అయా వారందరికీ మీ రక్షణ కాపుదల దయచేయండి. అయా ఈ ఎండ వేడిమి నుంచి అందరినీ తండ్రి రక్షించండి అయా. అదేవిధంగా మీరిచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. మా సమయాన్ని తండ్రి వృధా చేసుకోనకుండా సహాయం దయచేయండి అయా. కుటుంబాన్ని ప్రేమించే హృదయం దయచేయండి. తగ్గింపు జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నాయనా ప్రభువా, ప్రాముఖ్యంగా ఈ రోజున ప్రతి బిడ్డకు సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. ఎస్లాడి లోక సంబంధమైన ఎటువంటి క్రియలు ఎవరిని ఆకర్షించకుండా ప్రతి బిడ్డ కూడా తండ్రి వివేచనా శక్తి కలిగి జీవించే కృప దయచేయమని, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మాటల చేత, ప్రవర్తన చేత మీ నామాన్ని ఘనపరుస్తూ అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండే కృప మా అందరికీ దయచేయమని, అయినా
మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి, వారిని ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి దయచేయండి తండ్రి. ఆయన కొందరికైనా మా నోటి ద్వారా సువార్తను ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే గొప్ప అవకాశం మాకు దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.